చదివేస్తే ఉన్నమతి పోతుందా, లేకపోతే ఇది నిజమని జనాల్ని నమ్మించడం కోసం చెప్తున్నారా? నిన్న జిఎస్టీ సంస్కరణ మీద మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు అత్యధికంగా తినే ఇడ్లీ, వడ, దోశ మీద పన్ను తగ్గించాలన్నారు. వీటి మీద 5% పన్ను విధిస్తున్నట్టు వివరించారు. చపాతీ, పరోటా, పన్నీర్ మీద పన్ను తొలగించినందున ఇడ్లీ, దోశ, వడపైన పన్ను జీరో చేయాలని కోరారు. దీని మీద ఉపసభాపతి రఘురామకృష్ణరావు స్పందించి చక్కని సూచన చేశారు, కొనతాలను అభినందించారు. బాగానే ఉంది, కానీ మరి పాప ఆయన బయట కొనుక్కోడు అనుకుంటా, అందుకని తెలియదేమో. ఇడ్లీ, దోశను, పూరి మీద ఎవడన్నా ట్యాక్స్ వేసాడా? ఏది రెస్టారెంట్లలో, ఏసీ రెస్టారెంట్లో కూర్చుంటే బిల్లు మీద ట్యాక్స్ ఉంటుంది. అక్కడ చపాతీకి, పరోటాకి కూడా ట్యాక్స్ ఉంటుంది, అక్కడ దానికి కూడా ట్యాక్స్ ఉంటుంది. ఈ ట్యాక్స్ దేనికయ్యా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు చూడండి, చపాతీ పొట్లం, పరోటా పొట్లం, ఇట్లాంటి వాటి మీదన ట్యాక్స్ తీసేసింది. ఇడ్లీ, దోశ, లేకపోతే ఈయన చెప్పిన వడాకి అందులో ఎక్కడ ఉంటుంది ట్యాక్స్? అది పిండి విడిగానే అమ్ముతున్నారు వాటికి. అది అంటే పిండి మీదన ట్యాక్స్ అనమాట ఇక్కడ అసలు పాయింట్.